మీతో అడ్డగోలు పనులు చేపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమో లండన్లో ఫ్యామిలీతో ఉన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి హైదరాబాద్ పారిపోయాడు. ధనుంజయ రెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవరికి తెలియదు. మీకు ఒత్తిడి తీసుకొచ్చినటువంటి మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు పారిపోయారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవరికి తెలియదు. కరుణాకర్ రెడ్డి ఎక్కడ పారిపోయాడో తెలియదు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవరికి తెలియదు. ఏరి మీ పనులు చెప్పి మీతో అడ్డగోలుగా చట్టాన్ని అతిక్రమించి పనులు చేయించినటువంటి వీళ్ళందరూ ఏమైపోయారు? జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు? సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైపోయాడు? మొత్తం ఈ బ్యాచ్ మొత్తం ఎక్కడికి పారిపోయారు? మేము అనేకసార్లు చెప్పామే, చిలక్కి చెప్పినట్టు చెప్పామే ఈ అధికారులకి. ఇంకా చాలామంది ఉన్నారు. ఒక డిఎస్పీ చైతన్య ఉన్నాడు, అలాగే రిషంత్ రెడ్డి ఉన్నాడు. ఇంకా సస్పెండ్ కావాలి వీళ్ళిద్దరూ. చాలా అరాచకం చేసిన వాళ్ళల్లో రిషంత్ రెడ్డి, అలాగే తాడిపత్రి ఎక్స్ డీజీపీ చైతన్య. నేను అడుగుతా ఉన్నా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాటిని సస్పెండ్ అయినటువంటి గురజాల డిఎస్పీ పల్లవరాజు, నరసరావుపేట డిఎస్పీ వర్మ, ఇన్స్పెక్టర్లు ప్రభాకర్ రావు, బాలినాగిరెడ్డి, ఎస్ఐ రామాంజనేయులు, అలాగే కొండారెడ్డి ఏమైపోయారయ్యా వీళ్ళందరూ? మీకు పనులు చెప్పిన వాళ్ళే వాడు పరారులో ఉన్నాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎటు పారిపోయాడు ఎవడికి తెలీదు. అనంతపురంలో తాడిపత్రి డిఎస్పీ గంగయ్య, తాడిపత్రి ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ వీళ్ళు సస్పెండ్ అయ్యారు. మేము చెప్పాం, 100 సార్లు చెప్పాను. నేనే అనేక ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాను, మీరు చట్టాన్ని అతిక్రమించొద్దు. ఇదంతా 4 రోజుల భాగవతమే, తాడేపల్లి భాగవతం. 2024 జూన్ 13, మే 13 తర్వాత వీళ్ళెవరికి భూతత్వం వేసినా దొరకరు అని అంటే పోస్టింగులు ఇప్పించారని, పోస్టింగులు చేపించినందుకు కృతజ్ఞతగా వల్లు పైన తెలియకుండా రిషంత్ రెడ్డి, చైతన్య గారి వీళ్ళందరూ చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఇంకేదో జగన్మోహన్ రెడ్డి శాశ్వతం అనుకున్నట్టుగా ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి, శాశ్వత ప్రభుత్వం వైసీపీ అన్నట్టుగా అధికారులు వల్లు కళ్ళు పైన తెలియకుండా పనిచేసినందుకు ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు. ఈ అనుభవం గుణపాఠం కావాలి మిగిలినటువంటి అధికారులకి. ఇవాళ ఏమైపోయిందండి, పోలీస్ అధికారుల సంఘం మీకు వీళ్ళందరూ సస్పెన్షన్ కనబడతలేదా? వెళ్ళి తాడేపల్లి ఇంటి ముందు పోలీస్ అధికారుల సంఘం కూర్చొని మీ ఆదేశాల వల్ల మా అధికారులు, మా ఐపీఎస్లు, మా డిఎస్పీలు, మా సిఐలు సస్పెండ్ అయ్యారని పోలీస్ అధికారుల సంఘం ఎందుకు నోరు మెదపట్ల? ఎందుకు మెదపట్ల? మీ వాళ్ళని సస్పెండ్ చేస్తే ఎందుకు మీరు నోరెత్తకుండా కూర్చున్నారు? మీకు తెలీదా ఎవరి ఒత్తిడి వల్ల వాళ్ళు పనిచేశారు, ఎవరి ఒత్తిడితో పనిచేశారు, ఎవరి ఒత్తిడి వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి అనేది మీకు తెలీదా? నిమ్మకు నీరెత్తినట్టు తేలు కుట్టిన దొంగల్లాగా ఇవాళ ఎవడూ మాట్లాడకపోవడానికి కారణం ఏంటని అడుగుతా ఉన్నా పోలీస్ అధికారుల సంఘాన్ని. నేను అందుకనే డిమాండ్ చేస్తూ ఉన్నా కొత్త డీజీపీ గారిని. సిట్టు నివేదిక ఇచ్చింది, ఏముందా నివేదికలో? సిట్టు నివేదికని బహిరంగంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి.
ఏదో 1500 మీద కేసులు పెట్టాం, 1000 మంది మీద కేసులు పెట్టాం. ఎవరి మీద పెట్టారు కేసులు? అసలు గొడవ కారకులైనటువంటి పిన్నెల్లి బ్రదర్స్ ఉన్నారా దీంట్లో? ఆ సిట్ రిపోర్ట్లో ఎందుకు అరెస్ట్ చేయట్లా వాళ్ళని? ఎందుకు మీరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల్ని అరెస్టు చేయటం లేదు? డీజీపీ చెప్పాలి. దీంట్లో బాంబులు, నాటు బాంబులు, పెట్రోల్ బాంబులు. ఆ రోజు ఇలాగే ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో మా అభ్యర్థుల్ని నామినేషన్ వేయట్లేదని ఎయిటింగ్ వేయకుండా అడ్డుపడుతున్నారని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేస్తున్న రౌడిజం మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్తే నా మీద అత్యాయత్నం మాచర్లలో నా మీద అత్యాయత్నం చేసి మళ్ళా నా మీదే కేసు పెట్టించారు. నా మీదే కేసు పెట్టారు. అంటే పిన్నెల్లి అధికార దుర్వినియోగం ఏ విధంగా జరిగిందో నా కేసులోనే ఉదాహరణ. నన్ను చంపబోయి నా మీద అత్యాయత్నం చేసి ఏదో దేవుడి దయవల్ల బతికి బయటపడ్డందుకు మళ్ళీ నా మీద కేసు పెట్టారు. అంటే కేసు కోసం మళ్ళా కోర్టుకు వస్తే ఈసారైనా చంపాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ బ్రదర్సు, ఆ దొంగల ముఠా ప్రయత్నం. మరి ఇవాళ ఇక్కడ ఎస్పీనే డైరెక్ట్గా పట్టుకున్నాడు. ఎస్పీ ఇతను బిందు మాధవ్ ఈ పేపర్లో ఉన్నాడు. ఇతన్ని సస్పెండ్ చేశారు ఇప్పుడు ఎన్నికల సంఘం. మరి ఇప్పుడు డీజీపీ మాట్లాడాలి. ఎందుకు పిన్నెల్లి బ్రదర్స్ని అరెస్ట్ చేయలేదు నువ్వు? డీజీపీ గారు, మీకు కనబడతలేదా? మీ ఎస్పీ పట్టుకున్నటువంటి బాంబులు, పెట్రోల్ బాంబులు, వేట కొడవళ్ళు కనబడతలేదా? ఇదిగో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన గ్యాంగ్తో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఏ విధంగా దాడి చేపించాడో కనబడతలేదా?